Max Hospital, Amirpet 040-462-99999, Malapur 040-463-99999. సివిఆర్ హెల్త్ ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఉష్ట్రాసనము, మేరుదండ ప్రాణాయామం. ఉష్ట్రము అంటే ఒంటె. ఈ ఆసనం యొక్క చివర భంగిమలో ఒంటె యొక్క మెడ ఆకారాన్ని పోలి ఉంటుంది కనుక ఈ ఆసనానికి ఉష్ట్రాసనం అనేటటువంటి పేరు రావడం జరిగింది. ఇది వెన్నెముక పైన, మెడకి, కాళ్ల భాగానికి, నడుం భాగానికి శక్తిని కలిగించేటటువంటిది. ఈ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి ఈ ఉష్ట్రాసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. లంగ్స్ ప్రాబ్లమ్స్, చెస్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, ఇట్లాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి ఈ ఉష్ట్రాసనం బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మేరుదండ ప్రాణాయామం, వెన్నుకి సంబంధించినటువంటి సమస్యలు, వెన్ను నొప్పులు, వీపు నొప్పులు, ఈ వెన్నుముకకు సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ కూడా ఈరోజు ప్రాణాయామం ద్వారా, ఈరోజు ఆసనం ద్వారా పూర్తిగా నయం చేసుకోవచ్చు. ముందుగా ఉష్ట్రాసనం ఏ విధంగా ఉంటుందో చేసి చూద్దాం. ఉష్ట్రాసనాన్ని ఈ దండాసనం నుంచి చేసేటటువంటి ఆసనం. కాళ్ళు రెండు స్ట్రైట్ గా ఉంటాయి, మడాలు రెండు దగ్గరగా ఉండాలి, కాళ్ళు రెండు స్ట్రైట్ గా ఉంటాయి. ముందుగా మనం వజ్రాసనానికి రావాలి. రైట్ లెగ్ బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేస్తూ, లెఫ్ట్ లెగ్ కూడా బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేస్తూ ఈ విధంగా వజ్రాసనం మీద కూర్చోవాలి. వజ్రాసనం నుంచి నిదానంగా లేచి ముడుకుల మీద నిలబడాలి. ఈ స్థితిలో నిదానంగా రైట్ హ్యాండ్ లిఫ్ట్ చేస్తూ నిదానంగా బ్యాక్ సపోర్ట్ తీసుకోవాలి, మడం పైన ఉంచాలి. ఇదే విధంగా లెఫ్ట్ హ్యాండ్ కూడా నిదానంగా లిఫ్ట్ చేస్తూ లెఫ్ట్ లెగ్ పైన, మడం పైన సపోర్ట్ తీసుకోవాలి. ఈ విధంగా రెండు చేతులతో సపోర్ట్ తీసుకుంటూ తలని, మెడని, షోల్డర్స్ ని పూర్తిగా వెనక్కి ఉంచి ఈ స్థితిలో పృష్ఠ భాగాన్ని ముందుకు ఉంచండి. తర్వాత నిదానంగా రైట్ హ్యాండ్ రిలీజ్ చేస్తూ ముందుకు తీసుకొని రావాలి. తర్వాత లెఫ్ట్ హ్యాండ్ కూడా రిలీజ్ చేసి ముందుకు తీసుకొని వజ్రాసనం మీద కూర్చోవాలి. బ్యాక్ సైడ్ బెండ్ అయినప్పుడు బ్యాలెన్సింగ్ జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రారంభంలో రెండు చేతులు కూడా కాళ్ళ మీద ఆనలేకపోవచ్చు. ఇట్లాంటి వాళ్ళు ముందుగా సింగిల్ హ్యాండ్ తో చేయాల్సి ఉంటుంది. అంటే ఒక చేతిని ఈ విధంగా ఫోల్డ్ చేసి సింగిల్ హ్యాండ్ తో బెండ్ కావాల్సి ఉంటుంది.
ఈ విధంగా కొద్ది రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత 2 చేతులు కూడా సమానంగా వాళ్ళు తాకించడానికి అవకాశం ఉంటుంది. మన దేశంలో ఆహారంలో రంగు వాసనలతో పాటు పలు ఔషధ గుణాలున్నందువల్ల పసుపును వాడుతున్నారు. శరీరంపై ఏర్పడిన చిన్న చిన్న గాయాలు త్వరగా నయమయ్యేందుకు తోడ్పడే ఔషధ తత్వం పసుపులో ఉన్నందువల్ల గాయంపై పసుపును యాంటీసెప్టిక్ గా వాడుతున్నాం. వాపులను తగ్గించేందుకు కూడా పసుపు ఎంతో ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలోనే కాదు, ఇంట్లో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు తమంతట తాము కూడా ఎటువంటి భయం లేకుండా పసుపును ఉపయోగించుకోవచ్చు. జలుబు నుంచి ఉపశమనం కోసం వేడి పాలల్లో చిటికెడు పసుపుతో తాగితే మంచిది. రక్తశుద్ధి చేస్తూ నొప్పులు బెణుకులకు కూడా చక్కటి ఔషధంలా పనిచేస్తుంది పసుపు. వీటన్నిటితో పాటు చక్కటి సౌందర్యం కోసం కూడా పసుపును వాడుకోవచ్చు. పసుపును వివిధ రకాల కాస్మెటిక్స్ లో, మందుల్లో విస్తృతంగా వాడుతున్నారు. కృష్ణుని స్వరూపమే కృష్ణ కథ. ఆ కృష్ణ కథను ఆశ్రయించుకుని ఉంటాయి ధర్మము జ్ఞానము కూడా. మనిషి జీవితంలో అజ్ఞానమనే చీకటిని పారద్రోలి జ్ఞానమనే వెలుగు బాటలో పయనింపజేసేదే శ్రీమద్ భాగవతం. కృష్ణ కథ వినడం వల్ల మోక్షములు లభిస్తాయి అని చెప్పారు. సరే, అంతే కదా, ఐహికమైనటువంటివన్నీ లభిస్తాయి. అలాంటి శ్రీమద్ భాగవతంలోని ఘట్టాలపై శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి సుమధుర ప్రవచనం భాగవత హృదయం ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు, తిరిగి సాయంత్రం 4:30 మీ సివిఆర్ హెల్త్ లో. పండ్లలో జామ ప్రత్యేకతే వేరు. చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా ఉంటూ లోపలి కండభాగం తెలుపు లేదా గులాబీ గుజ్జు గింజలతో ఉండే జామ మనందరికీ ఎంతో సుపరిచితమైన పండు. ముఖ్యంగా సంవత్సరం 2వ భాగంలో అధికంగా లభించే జామలోనూ పలు ఔషధ గుణాలున్నాయి. వీటిలో విటమిన్ సి, ఏ అధికంగా ఉంటాయి. విటమిన్ సి అధికంగా ఉందంటే రోగ నిరోధక శక్తి పెంపొందించే గుణాలున్నట్లే. విలక్షణమైన సువాసన కలిగిన జామ పండుతో జామ్స్, క్యాండీలు, రసాలు ఇలా పలు ఆహార పదార్థాలు తయారవుతున్నాయి. మినరల్స్, పొటాషియం, మెగ్నీషియం నిల్వలు అధిక మోతాదులో ఉండి జామాకులు, జామగరడు నుంచి తయారు చేసిన పదార్థాలు బ్యాక్టీరియా ద్వారా వచ్చే అంటువ్యాధులు, వాపులు, నొప్పుల నివారణ వైద్యంలో భాగంగా వాడుతున్నారు. జామాకుల నుంచి తీసిన నూనె క్యాన్సర్ వ్యాధిని కంట్రోల్ చేసేందుకు వాడుతున్నారు. నుంచి విశ్వమంతటా ఆరోగ్య పరిరక్షణకు వాడుతున్న సహజ ఫలం కొబ్బరి. పవిత్ర పూజా కార్యక్రమంలో కొబ్బరికాయకు ఎంతో విశిష్టత ఉంది. చేపట్టే పని శుభప్రదంగా సాగాలని ఆ పని ఆరంభించే ముందు కొబ్బరికాయను కొట్టడం మన దేశంలో పరిపాటి. కొబ్బరికాయలో 49% లారిక్ యాసిడ్ ఉంటుంది. ఇది తల్లిపాలకు దాదాపు సరిసమానం అన్నమాట. కొబ్బరి నూనెలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ వైరల్, ఫంగస్, బ్యాక్టీరియల్ రుగ్మతలను తగ్గించడంలో తోడ్పడతాయి. పలు పోషకాలతో కూడిన కొబ్బరి నీటిని తాగడంతో ఆరోగ్యం లభిస్తుంది. కేవలం కొబ్బరికాయలే కాదు, కొబ్బరి చెట్టులో ప్రతి భాగం మనకు ఉపయోగపడేదే. అందుకే మానవుల పాలిట కల్పవృక్షమని అంటారు. ప్రపంచ కోకోనట్ డేని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 2వ తారీఖున జరుపుకుంటాం. దీన్ని బట్టి కొబ్బరికాయ మనకు ఎంత అమూల్యమైందో తెలుస్తుంది. వేసవిలో కొబ్బరి నీరు శరీరానికి చలువ చేస్తుంది.
మూత్ర సంబంధిత సమస్యలు, జీర్ణ వ్యవస్థలో సమస్యలు, ఇలా పలు ఆరోగ్య సమస్యలకు కొబ్బరికాయ చక్కటి ఔషధం. రుచిలోనే కాదు, జ్ఞాపక శక్తిని పెంపొందించడంలోనూ బాదం పప్పు తోడ్పడుతుంది. మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా బాదం పప్పును విరివిగా వాడుతూ ఉంటారు. ముఖ్యంగా తీపి వంటకాల్లో మంచి రుచి కోసం బాదం పప్పు తప్పనిసరిగా వాడాల్సిందే. బాదం పప్పులో ప్రోటీన్లతో పాటుగా ఐరన్, ఫాస్ఫరస్, విటమిన్ B1 పుష్కలంగా లభిస్తాయి. మెదడు, నరాలు, ఎముకలు, గుండె, కాలేయం ఇలా శరీరంలోని ముఖ్యమైన భాగాల్ని సక్రమంగా పనిచేసేందుకు బాదం పప్పు ఎంతో తోడ్పడుతుంది. బాదం పప్పును నీటిలో నానబెట్టి తినడం చిన్నపిల్లలకైనా వయసులో పెద్దవారికైనా ఆరోగ్యానికి ఎంతో మేలు. బాదం పప్పు ఖరీదని కొనడానికి వెనకాడుతుంటారు చాలా మంది. కానీ రోజుకో 2-3 బాదం పప్పులు తినడం వల్ల జీవితమంతా ఆరోగ్యంగా ఉండగలమని తెలిసాక తప్పకుండా రోజు బాదం పప్పు తినడం అలవాటు చేసుకోండి. కాంతులీనే చర్మం కోసం కూడా బాదం పప్పు మంచి ఔషధం. పూలు, ముఖ్యంగా గులాబీలను శతాబ్దాలుగా మనసులోని మాటను చెప్పడానికి నిర్వచనాలుగా పరిగణిస్తున్నాం. మాటల్లో చెప్పలేని ఎన్నో భావాలను సామాన్యులే కాదు, కవులకు సైతం కేవలం గులాబీలతోనే సాధ్యం. గులాబీల అందం మరే పువ్వుకు లేదంటే అతిశయోక్తి కాదేమో. గులాబీలు కేవలం అందానికో అలంకరణకు మాత్రమే కాదు, గులాబీలు ఆరోగ్యానికి మంచివే. కేవలం ఆహార పదార్థంలోనే కాక ఆరోగ్యానికి మేలు చేసే మందుల్లోనూ గులాబీలను విస్తృతంగా వాడతారన్న విషయం మీకు తెలుసా? గులాబీ రేకులను ప్రాచీన కాలంలో డయేరియా, కీళ్ల నొప్పులు, నరాల బలహీనత, జలుబు, దగ్గులాంటి సమస్యలను తగ్గించడానికి వాడేవారు. గులాబీ మొగ్గలు, గులాబీ గింజలను చూర్ణం రూపంలో చేసి మూత్రపిండ సంబంధిత సమస్యలను తగ్గించడానికి కూడా వాడతారు. గులాబీలతో చేసిన నూనె చర్మ సంబంధిత సమస్యలకు మంచి ఔషధం. ఉష్ట్రాసనం వేయడం ద్వారా లంగ్స్ కి సంబంధించి, చెస్ట్ కి సంబంధించి, హార్ట్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఈ ఆసనం ద్వారా నివారణ పొందొచ్చు. ఈ ఆసనం ఒబెసిటీ ప్రాబ్లమ్స్ బాగా క్యూర్ చేస్తుంది, అధిక బరువు సమస్యలను తగ్గిస్తుంది, జీర్ణశక్తిని బాగా పెంచుతుంది. ఈ ఉష్ట్రాసనం వేయడం ద్వారా వెన్నుముక భాగానికి సంబంధించినటువంటి పూర్తిగా ఫ్లెక్సిబిలిటీ ఏర్పడుతుంది. సాధారణంగా ఎక్కువ సమయం మనం ముందుకు వంగే కార్యక్రమాలు మాత్రమే మనం చేస్తూ ఉంటాం. ఈ ఆసనంలో వెన్నుముకని బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేయడం ద్వారా వెన్నుముక మధ్య మంచి ప్రాణశక్తి సంచలనం జరిగి వెన్నుకి సంబంధించినటువంటి సమస్యలను ఈ ఉష్ట్రాసనం ద్వారా నయం చేసుకోవచ్చు. ఇట్లాంటి ఈ ఉష్ట్రాసనం వేయడం ద్వారా భవిష్యత్తులో రాబోయేటటువంటి కొన్ని వెన్నుముక సమస్యలను కూడా మనం నివారించుకోవచ్చు ఇట్లాంటి వ్యాయామాల ద్వారా. అదేవిధంగా ఈ ఉష్ట్రాసనం వేయడం ద్వారా మురుకులకి, తొడలకి, వీపు భాగానికి, వెన్ను భాగానికి
షోల్డర్స్, నెక్, ఈ పార్ట్స్ అన్నిటిని కూడా శక్తివంతంగా తయారు చేస్తుంది ఈ ఉష్ట్రాసనం. ఈ ఉష్ట్రాసనం వేయడం ద్వారా బ్యాక్ సైడ్ ఎక్కువగా ఉండేటువంటి ఫ్యాట్ ని తొలగించి వెన్నుకు సంబంధించినటువంటి సమస్యలను తొలగిస్తుంది, వెన్నుముకని ఆరోగ్యంగా తయారు చేస్తుంది. కాబట్టి ఈ ఉష్ట్రాసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం ద్వారా 4 నుంచి 6 సార్లు ఈ ఆసనాన్ని ప్రతిరోజు వేసినట్లయితే చెస్ట్ కి సంబంధించి, లంగ్స్ కి సంబంధించి, హార్ట్ కి సంబంధించి, స్పైనల్ కార్డ్ కి సంబంధించినటువంటి ఈ సమస్యలన్నింటినీ కూడా మనం ప్రివెంటివ్ కేర్ గా ముందుగానే నయం చేసుకోవచ్చు. ఉన్నటువంటి సమస్యలను తొలగిస్తుంది, రాలేనటువంటి వాటికి ప్రివెంటివ్ కేర్ గా ఉపయోగపడుతుంది. తర్వాత నిదానంగా రైట్ హ్యాండ్ రిలీజ్ చేస్తూ ముందుకు తీసుకొని రావాలి. తర్వాత లెఫ్ట్ హ్యాండ్ కూడా రిలీజ్ చేసి ముందుకు తీసుకొని వజ్రాసనం మీద కూర్చోవాలి. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మేరుదండ ప్రాణాయామము. ఈ మేరుదండ ప్రాణాయామం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. మేరుదండ ప్రాణాయామం అంటారు. అరటి చెట్టులోని అన్ని భాగాలు మనకు పనికొచ్చేవే. అరటి పండ్లు, అరటి ఆకులు మనకు బాగా ఉపయోగపడేవే. వీటితో పాటు అరటి పువ్వు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సాధారణంగా పువ్వులను మనం అంత విరివిగా వాడం. అరటి పువ్వు గుండె ఆకారంలో ఉంటుంది. మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఈ అరటి పువ్వును కూరగాయల్లా వంటల్లో వాడతారు. అరటి పువ్వును సలాడ్లా, సూప్లా తయారు చేసుకుని వాడతారు. కొన్ని గిరిజన ప్రాంతాల్లో అరటి పువ్వును ఎండబెట్టి పొడి చేసి దాంతో రొట్టెలు చేసుకుంటారు. అరటి పువ్వులోని ఔషధ గుణాల వల్ల జీర్ణక్రియ చక్కగా జరుగుతుంది. ఇందులో ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వల్ల నాడీ వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. దీనిలోని విటమిన్ సి వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఋతుక్రమ సమస్యలను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది అరటి పువ్వు. అందుకే అరటి పువ్వును అప్పుడప్పుడు ఆహారంలో భాగంగా చేసుకుంటే చక్కటి ఆరోగ్యం మీ సొంతం. వనితలకు గోరింటాకుకు ఎంతో అనుబంధం ఉంది. దీన్నే హెన్నా అని కూడా అంటారు. అమ్మాయిలు గోళ్లకు పెట్టుకునేది కాబట్టి దీన్ని గోరింటాకు అన్నారు. గోరింటాకు సౌందర్య సాధనమే కాదు, ఇందులో గోరంట ఔషధ గుణాలు ఉన్నాయి. అరికాళ్లు మంట పెడుతూ ఉంటే గోరింటాకును మెత్తగా నూరి అరికాళ్లకు మర్దన చేస్తే ఆ మంట తగ్గిపోతుంది. సెగగడ్డలకు ఇది మంచి వైద్యం. తలలో చుండ్రున్నప్పుడు గోరింటాకు రసం ఉపయోగిస్తే చుండ్రు తగ్గిపోతుంది.
ఆ రసాన్ని మర్దన చేస్తే జుట్టు బాగా పెరుగుతుంది కూడా. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతూ ఉంటే ఇప్పుడు చాలా మంది హెయిర్ డ్రైయర్ వాడుతున్నారు. కానీ అందుకు గోరింటాకే ప్రశస్తమైనది. గోరింటాకును మెత్తగా నూరి ఒక ఇనుప మూకుడులో రాత్రంతా నానబెట్టి తెల్లవారాక తలకు పట్టించి తర్వాత తలస్నానం చేయాలి. ఈ విధంగా అప్పుడప్పుడు చేస్తూ ఉంటే జుట్టు నలుపు రంగులోకి మారడమే కాకుండా జుట్టు మరింత బలంగా, అందంగా, పట్టులా పెరుగుతుంది. అందం అందం అందరి నోట అదే మాట. ఆకర్షణీయమైన శిరోజాలకు అద్భుతమైన టెక్నిక్. ఎన్నేదైనా సొల్యూషన్ ఇక్కడే. అందమైన అలంకారానికి కేర్ ఆఫ్ డ్రెస్ బ్యూటీ అండ్ గ్లామర్ ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12:30 మీ సివిఆర్ హెల్త్ లో. గంధం సువాసనతో మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఇది పూజా ద్రవ్యంగా ఉపయోగపడమే కాకుండా ఔషధ గుణాలతో నిత్య జీవితం మనకు ఎంతో మేలు చేస్తుంది. వేసవి కాలంలో చెమటకాయలతో చర్మం తరచుగా పాడైపోతుంది. అలాంటప్పుడు మంచి గంధం పొడిని కాసిని నీళ్లలో కలిపి దానిలో కాస్తంత కర్పూరం కూడా వేసి బాగా కలిపి చర్మానికి పేరిన చోట రాస్తే ఎంతో ఉపశమనం లభిస్తుంది. చెమట పొక్కులు తగ్గి చర్మం మళ్లీ మామూలు స్థితిలోకి వస్తుంది. గోరువెచ్చని నీటిలో చిటికెడు గంధం పొడి కలిపి ఆ నీటిని శరీరానికి పట్టించి ఆ తరువాత స్నానం చేస్తే చెమటతో కూడిన దుర్గంధం పోయి హాయిగా ఉంటుంది. యుక్త వయసులైన యువతీ యువకులకు మొటిమల సమస్య ఉంటుంది. మంచి గంధాన్ని అరగదీసి చిక్కగా వచ్చిన గంధంలో కాస్తంత పసుపు కలిపి మొటిమలపైన రాస్తూ ఉంటే మొటిమలు తగ్గడమే కాక ముఖం కాంతివంతమవుతుంది. మీరు మానసిక ఆందోళనకు గురవుతున్నారా? మీ రుగ్మతలను నివారించుకునేందుకు వీక్షించండి మంత్రం ఆరోగ్యం. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 6 గంటలకు, తిరిగి సాయంత్రం 4:30 మీ సివిఆర్ హెల్త్ లో. క్యారెట్ చూడ్డానికి, తినడానికి కూడా ఎంతో రుచిగా ఉంటుంది. క్యారెట్ లో మంచి పోషక విలువలున్నాయని మనందరికీ తెలుసు. ఆరోగ్యానికి, ముఖ్యంగా కళ్లకు క్యారెట్ మంచిదని మనకు తెలుసు. క్యారెట్ స్లైజ్ ను పరిశీలించండి. అవును, కన్నులా ఉంటుంది. క్యారెట్ కు కేవలం ఆహారంలో భాగమే కాదు, సౌందర్య పరిరక్షణకు కూడా క్యారెట్ ఎంతో ఉపయోగపడుతుంది. 365 రోజుల పాటు అందుబాటు ధరలో దొరికే క్యారెట్ సహజ సౌందర్యానికి మంచి ఔషధం. పలు పరిశోధనల ద్వారా వెల్లడైన విషయాలు క్యారెట్ కంటి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. చిన్నతనం నుంచే పిల్లలకు కూడా ఆహారంలో క్యారెట్ ను రెగ్యులర్ గా ఇవ్వడం వల్ల చిన్న వయసు నుంచే కళ్ల సమస్యలు రాకుండా కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ప్రకృతి మనకు అందిస్తున్న కూరగాయలన్నిటిలోనూ ఔషధ గుణాలు దాగున్నాయి. వాటిని గుర్తించడంలోనే మనం పొరపాటు చేస్తున్నాం. క్యారెట్ విషయానికొస్తే కళ్లకు క్యారెట్ ఓ టానిక్ లాంటిది. వర్షాకాలంలో మనం హెల్దీగా ఉండాలంటే మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి? వర్షాకాలంలో స్పైస్ ఫుడ్ తినవచ్చా? వర్షాకాలంలో మనం ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి? ఎనర్జీనిచ్చే లో క్యాలరీ ఫుడ్స్, కార్బోహైడ్రేట్స్, హై ప్రోటీన్స్ మనకు ఎలా లభిస్తాయి? మీ న్యూట్రిషియస్ డైట్ లో తప్పక చూడండి. ప్రతిరోజు ఉదయం 10:30 తిరిగి సాయంత్రం 6 మీ సివిఆర్ హెల్త్ లో. సగానికి కట్ చేసిన టొమాటోని శ్రద్ధగా గమనించండి. మానవ హృదయం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే టొమాటో గుప్పెడు గుండెలా ఎర్రగా గుండెలాగానే కనిపిస్తుంది. గుండెలోని 4 కవాటాల్లాగానే టొమాటోలో కూడా 4 భాగాలుంటాయి. పరిశోధనల్లో వెల్లడైన విషయం కూడా టొమాటో ప్రత్యేకించి గుండె ఆరోగ్యానికి మంచిదని రుజువు చేస్తున్నాయి. టొమాటోల్లో గుండె ఆరోగ్యానికి పెంపొందించే లైకోపాన్ అనే పదార్థం పుష్కలంగా ఉంటుంది. టొమాటో ప్యూర్ బ్లడ్ ఫుడ్ గా పరిగణిస్తారు కూడా. అంతేకాదు, పుల్లగా రుచిగా ఉండే టొమాటోలు విటమిన్ సి ని కూడా పుష్కలంగా అందిస్తాయి. టొమాటోలు ఆరోగ్యానికి కాదు, అందానికి కూడా చక్కటి ఔషధం లాంటివే. రకరకాల కాస్మెటిక్ ఐటమ్స్ ని కొని వాటిలో కెమికల్స్ తో చర్మ సౌందర్యం పాడు చేసుకోవడం కంటే సహజమైన అందాన్ని పెంపొందించే టొమాటోలను వాడితే
అందంతో పాటు ఆరోగ్యం కూడా ఉంటుంది. మేరు అంటే వెన్నుముక. ఈ మేరుదండ ప్రాణాయామం వెన్నుముక పైన ప్రభావాన్ని కలుగజేస్తుంది. వజ్రాసనంలో కూర్చున్న తర్వాత 4 వ్రేళ్లని వాటి యొక్క మూల స్థానాల వద్ద 2 మడతల కింద మడవాలి. బటన వ్రేలు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంటుంది. ఈ వ్రేళ్ల యొక్క చివర్ల వద్ద మాత్రమే ఒత్తిడి ఉంటుంది. ఈ ముద్రని తొడలపై మధ్య భాగంలో ఉంచి మోచేతులు శరీర పక్క భాగాలకు తాకించాలి. పెన్ను నిటారుగా ఉంటుంది. భుజాలు వదులుగా ఉంటాయి. తల నిటారుగా ఉంటుంది. ఈ స్థితిలో కళ్ళు మూసుకొని ప్రాణాయామం చేయాలి. పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలను పాటిస్తూ గమనమంతా శ్వాస పైన ఉంచి ప్రాణాయామం చేయాలి. ఈ విధంగా మనం ప్రాణాయామం చేసినప్పుడు మన గమనమంతా శ్వాస పైన ఉంచి శరీరం యొక్క భాగాలను గమనించినట్లయితే పూర్తిగా ప్రాణశక్తి సంచలనం అంతా కూడా వెన్నుముకలో జరుగుతుంది. ఈ ప్రాణాయామం చేయడం ద్వారా వెన్ను భాగానికి పూర్తిగా ప్రాణశక్తిని పంపించడం ద్వారా వెన్నుకు సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ కూడా నయం చేసుకోవచ్చు. ముందుగా క్రింద ప్రకటెముకలు, మధ్య ప్రకటెముకలకి, పై భాగాలకు ప్రాణశక్తిని పంపించడం ద్వారా చాలా రకాలైనటువంటి వెన్నుకి సంబంధించిన సమస్యల్ని మనం నయం చేసుకోవచ్చు. నా దగ్గర చాలా మంది సివియర్ డిస్క్ ప్రొలాప్స్, సివియర్ బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్నటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకు కొన్ని ప్రత్యేకించి ఆసనాలు, మేరుదండ ప్రాణాయామాలు, ఇందులో వేరియేషన్ ప్రాణాయామాస్ ఇవన్నీ చేయించడం ద్వారా అసలు కింద కూర్చోలేనటువంటి వాళ్ళు, నడవడం కూడా సాధ్యం కాలేనటువంటి వాళ్ళకి ఎంతో మందికి ఈరోజు చాలా చక్కగా ఫ్రీగా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకున్న విధంగా ఈ యోగా తోడ్పడింది. వెన్నుకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రాణాయామం కనుక చేసినట్లయితే గనక వారం 10 రోజుల్లో మంచి ఫలితం కనిపిస్తుంది. అదేవిధంగా లేనటువంటి వాళ్ళకి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండే విధంగా ఈ ప్రాణాయామం ఎంతగానో తోడ్పడుతుంది. ఈ మేరుదండ ప్రాణాయామాన్ని మరొకసారి మనం చేసి చూద్దాం. ఈరోజు మనం చూసాం కదండి, ఉష్ట్రాసనం మరియు మేరుదండ ప్రాణాయామం. వీటిని మీరు ప్రతిరోజు సాధన చేస్తూ మీరంతా ఆరోగ్యంగా, ఆనందంగా, ఐశ్వర్యవంతంగా ఉండాలని కోరుకుంటూ రేపు మరికొన్ని ఆసనాలతో మరలా కలుసుకుందాం. నమస్కారం.
040-462-99999 మాదాపూర్ 040-463-99999. భూతాదిపం భూతగణాదిసేవితం కపిత్త జంబూఫల సారభక్షితం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు ప్రతి మానవుడు జీవితంలో బాల్యంలో, యవ్వనంలో, కౌమారంలో, వార్ధక్యంలో ఎలాంటి ఇబ్బందులకు గురవుతూ ఉంటాడో వాటన్నిటినీ చక్కగా వివరిస్తూ ఆ ఇబ్బందులన్నీ కలగటానికి కారణం పరమేశ్వర ఆరాధన చెయ్యకపోవటమే అని వివరిస్తూ శివ అపరాధ క్షమాపణ స్తోత్రాన్ని రచించారు. ఎవరైతే ఈ శివ అపరాధ క్షమాపణ స్తోత్రాన్ని అంతరార్థం తెలుసుకుంటూ జపిస్తారో ఆ మానవులందరికీ జీవితంలో వాళ్ళకి అనేక దశలలో సంభవించేటటువంటి ఇబ్బందుల వల్ల కలిగేటటువంటి అశాంతి మొత్తం కూడా తొలగిపోయి మానసిక ప్రశాంతత కలుగుతుందని, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందింపజేసుకోవచ్చని మనకి శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. ఈ శివ అపరాధ క్షమాపణ స్తోత్రంలో జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు 4వ శ్లోకంలో వృద్ధాప్యంలో మనిషి స్థితి ఎలా ఉంటుందో, ఆ స్థితికి కారణం ఏంటో, పరమేశ్వర ఆరాధన చేయకపోవటం వల్ల వృద్ధాప్యంలో మనిషి ఎలాంటి ఇబ్బందులకు గురవుతూ ఉంటాడో చాలా చక్కగా వివరించారు. ఆ శ్లోకాన్ని గనక మనం గమనించినట్లయితే వార్ధక్యేశ ఇంద్రియాణం విగత గతిమతిశ్చ ఆదిదైవాదితాపై పాపైర్రోగైర్ వియోగైస్తు అనవసిత వపుః ప్రౌఢీహీనంచ దీనం మిథ్యామోహాభిలాషైర్భ్రమతి మమ మనోర్ధుర్జతే ధ్యానశూన్యం క్షంతవ్యో మే అపరాధ శివ 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 భోః శ్రీ మహాదేవ శంభో అంటూ వృద్ధాప్యంలో మనిషి స్థితిని శంకరాచార్యుల వారు కళ్లకు కట్టినట్లుగా చూపిస్తున్నారు. వృద్ధాప్యంలో మనిషికి ఇంద్రియాలన్నీ పనిచేయటం మానేసినా సరే, ఒంటికి ఎలాంటి అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉన్నా సరే, ఒంట్లో ఓపిక లేకపోయినా సరే, దేనికి తట్టుకోలేకపోయినా సరే, బంధువులు మిత్రులు అందరూ కూడా వాళ్ల మాటను పెడచెవిన పెట్టి వాళ్ళని పట్టించుకోకపోతున్నా సరే, కొడుకులు దూరం అయిపోయినా సరే, ఎన్ని జరిగినా కానీ ఇంకా ఒక రకమైనటువంటి మాయలో, మోహంలో తిరుగుతూ ఉంటారని చెప్పి శంకర్ల వారు ఇక్కడ వివరిస్తున్నారు. అప్పటికి కూడా శివారాధన చెయ్యకపోవటం వల్ల ఎలా మాయలో చిక్కుకున్నారో వివరిస్తూ మిథ్యా మోహాభిలాషైర్భ్రమతి మమ మనోధూర్జతే ధ్యానశూన్యం అంటున్నారు. అందుకే శంకరాచార్యుల వారు భజగోవిందంలో ఒక అద్భుతమైన విషయం చెప్తారు. అంగం గలితం ఫలితం ముండం దశన విహీనం జాతం తుండం వృద్ధోయాపి గృహీత్వా దండం తదపి నముంజతి ఆశాపిండం అన్నారు. అంగం గలితం ఫలితం ముండం, ఒంట్లో అవయవాలేవి సరిగ్గా పనిచేయకపోయినా కానీ, తల వెంట్రుకలన్నీ కూడా తెల్లగా అయిపోయినా సరే, దశన విహీనం జాతం తుండం, పళ్ళన్నీ కూడా రాలిపోయినా సరే, వృద్ధోయాపి గృహీత్వా దండం, చేతికి ఒక చేతి కర్ర వచ్చి ఆ చేతి కర్రను ఆసరాగా తీసుకుని అలా నడుస్తున్నా సరే, తదపిన ముంజతి ఆశాపిండం, ఆశని మాత్రం మానవుడు వదలలేడు. ఆశ అలా మాయలాగా కమ్మేస్తుంది. అందుకని వృద్ధాప్యంలో కూడా ఇంకా మాయ నుండి బయటపడలేక జీవితంలో అన్ని విషయాల్లోకి చొచ్చుకొని వెళ్లి పరమేశ్వర ఆరాధన మర్చిపోతున్నాడని చెప్పి శంకరాచార్యుల వారు చెప్తున్నారు. అందుకే ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకంలో కూడా ఒక అద్భుతమైన శ్లోకం చెప్తాడు. అంతా మిథ్య తలంచి చూసిన నరుండట్లవు తెరింగిన్ సదా కాంతల్ పుత్రులు అర్ధమున్ తనువు నిక్కంబంచు మోహార్ణవ భ్రాంతి చెంది చెరించుగాని పరమార్థండైన నీ యందు తా చింతాకంతయు చింత నిల్పడు కదా శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. అంతా మిథ్య అని తెలిసినా సరేట మానవుడు ఎప్పుడు డబ్బులు, భార్య, పిల్లలు ఇలానే ఆలోచించుకుంటూ మోహంలో కొట్టుమిట్టాడుతాడు. కానీ పరమార్థమైనటువంటి నీ యందు కొంచెమైనా ఆలోచన రాదు కదా స్వామి, ఎట్లాగా ఇలా అయితే అని చెప్పి ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలో చెప్తాడు.
అదే విషయాన్ని శంకరాచార్యుల వారు ఇక్కడ వివరిస్తూ మాయ అనేది వృద్ధాప్యంలో కూడా అలా కమ్మేస్తోంది స్వామి. మిథ్యామోహాభిలాషైర్భ్రమతి మమ మనోధూర్జటే ధ్యానశూన్యం. ఆ మాయ వల్ల నేను నిన్ను ధ్యానం చేయలేకపోతున్నాను. నిన్ను ధ్యానం చెయ్యట్లేదంటే నా తప్పుగా మాత్రం భావించద్దు స్వామి. ఆ మాయ అలా కమ్మేస్తోంది నన్ను, అంతే. నన్నేం చేయమంటావు? ఆ మాయ వల్ల భార్య శాశ్వతం, పిల్లలు శాశ్వతం, చుట్టూ ఉన్న విషయాలు శాశ్వతం, వాళ్ళు కావాలి వీళ్ళు కావాలి, ఈ ఆలోచనలు ఇవన్నీ నాకు వస్తున్నాయంటే నా తప్పు కాదు స్వామి, మాయ. అందువల్లే నీ గురించి ఆలోచించలేకపోతున్నా, నీకు పూజ చేయలేకపోతున్నా, నీకు అభిషేకం చేయలేకపోతున్నా, నీ నామస్మరణ చేయలేకపోతున్నా. నా తప్పు కాదు స్వామి, మాయ తప్పు. నన్ను క్షమించు స్వామి అంటూ క్షంతవ్యో మే అపరాధ శివ 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 భోహో శ్రీ మహాదేవ శంభో అంటూ వృద్ధాప్యంలో బాధలు చెప్తూ వాటన్నిటికీ కారణం మాయే స్వామి, నన్ను క్షమించు స్వామి. ఒకవేళ పూర్వజన్మలో ఏవైనా పాపాలు చేస్తే ఆ పాపాల వల్ల అయినా సరే ఈ మాయ నాకు కలగవచ్చు. వాటన్నిటినీ తొలగింపజేసి, మాయను తొలగింపజేసి నా దృష్టి నీ వైపు ప్రసరించేటట్లుగా నా అపరాధాలని తొలగించు స్వామి అంటూ జగద్గురువులైనటువంటి ఆది శంకరాచార్యుల వారు ఈ 4వ శ్లోకంలో మనందరి తరపున పరమేశ్వరుల వారిని ప్రార్థిస్తున్నారు. ఆ తర్వాత శివ అపరాధ క్షమాపణ స్తోత్రంలో జగద్గురువులైన శంకరాచార్యుల వారు 5వ శ్లోకంలో ఏ విధంగా పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నారంటే, నో సత్యం స్మార్త కర్మ ప్రతిపద గహన ప్రత్యవాయాకులాప్తం శ్రౌతే వార్తా కథం మే ద్విజకుల విహితే బ్రహ్మ మార్గే సుసారే నాస్తా ధర్మే విచారః శ్రవణ మననయోః కిం నిధిధ్యాసితవ్యం క్షంతవ్యో మే అపరాధ శివ శివ శివభోః శ్రీ మహాదేవ శంభో అంటున్నారు. ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు ప్రధానంగా ఏం చెప్తున్నారంటే, మనిషిని సరైన మార్గంలో ఉంచటానికి శృతి అంటే వేదం కొన్ని కర్మలు చెప్పింది. ఆ వేదం చెప్పినటువంటి కర్మలని స్మార్త కర్మ అనే పేరుతో పిలుస్తారు. ఆ స్మార్తంలో ఏం చెప్తారంటే, నువ్వు ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏ పూజలు చేయాలి, ఎలా ఇవన్నీ చేస్తే నువ్వు జీవితంలో ఉత్తమ స్థితికి ఎదుగుతావు, ప్రశాంతంగా ఉంటావు అనే విషయాన్ని మనకి స్మృతి వేదం చెప్పింది. ఆ కర్మలు స్మార్త కర్మలు అంటారు. అయితే ఆ కర్మలు అందరికీ పరిపూర్ణంగా అర్థం కావు. అదే విషయాన్ని శంకరాచార్యుల వారు వివరిస్తూ నో సత్యం స్మార్త కర్మ ప్రతిపద గహన ప్రత్యవాయాం కులాఖ్యాం అంటున్నారు. ఆ వేదంలో చెప్పబడినటువంటి కర్మలు ఉంటాయి కదా స్వామి పరమేశ్వర, అవన్నీ నాకేం అర్థం కావట్లేదు స్వామి. ప్రతిపద గహన ప్రత్యవాయా కులాఖ్యాం, అవి ఏంటేంటో చెప్పారు స్వామి. ఇలా చేయమన్నారు, అలా చేయమన్నారు, అవన్నీ నాకేంటో అర్థం కావట్లేదు స్వామి. అర్థం చేసుకోవాలని ప్రయత్నించినా సరే నాకు ఏమీ అర్థం కాక శ్రౌతే వార్తా కథం మే ద్విజకుల విహితే బ్రహ్మ మార్గే సుసారే అంటే ఆ కర్మలన్నీ ఏం చెప్తున్నాయంటే బ్రహ్మ మార్గంలో వెళ్ళమని చివరికి చెప్తున్నాయి స్వామి. బ్రహ్మ మార్గం అంటే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందమని. అవి అవన్నీ చెప్తున్నాయి కానీ నాకేం అర్థం కావట్లేదు స్వామి. ద్విజకుల విహితే బ్రహ్మ మార్గే సుసారే అంటున్నారు. ద్విజకుల విహితే అంటే అర్థం ఏంటంటే ప్రతి మనిషికి కూడా 2 జన్మలుంటాయి. అందుకే మానవులని ద్విజులు అన్నారు. ద్విజులు అంటే కేవలం బ్రాహ్మణులు అని అర్థం చేసుకోకూడదు. బ్రాహ్మణులని సర్వసాధారణంగా అందరూ ద్విజులు అంటారు. కానీ ద్విజులు అంటే కేవలం బ్రాహ్మణులు మాత్రమే కాదు. ఎవరైనా సరే 2 జన్మలను పొందగలిగితే వాళ్ళని ద్విజులు అంటారు. మొట్టమొదటి జన్మ ఏంటంటే తల్లి గర్భంలో నుంచి బయటికి రావడం, అది మొదటి జన్మ. రెండవ జన్మ ఏంటంటే తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చి మనిషి ఎదుగుతున్నటువంటి తరుణంలో మనస్సుని బుద్ధిని వీటన్నిటిని నియంత్రింప చేసుకుని అంతఃకరణ సిద్ధి పొందాలి. ఈర్ష్య, అసూయ, రాగద్వేషం వీటన్నిటి నుండి బయటపడి ఆత్మ సాక్షాత్కారం వైపు అడుగులు వేయాలి. ఆ విధంగా ఎవరైతే అడుగులు వేస్తారో, ఆ విధంగా ఎవరైతే వాళ్ళలో ఉన్నటువంటి దుర్గుణాలను తొలగింపజేసుకుని సన్మార్గం వైపు వెళుతూ ఉంటారో అది వాళ్ళకి 2వ జన్మగా చెప్పడం జరిగింది. అందుకే జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః అన్నారు. పుట్టుకతోనే ఎవరు బ్రాహ్మణుడు కాలేదు. వాళ్ళు చేసేటటువంటి కర్మల వల్ల మాత్రమే బ్రాహ్మణులుగా పరిగణించబడతారు. ఏ మానవుడైనా సరే మనస్సుని బుద్ధిని సంస్కరింపజేసుకుని మంచి మార్గంలో ముందుకు వెళుతూ ఉంటే 2వ జన్మ వచ్చినట్లే భావించాలి, ద్విజుడుగానే భావించాలి. శాస్త్రం అదే చెప్పింది. అందుకని అలా మంచి మార్గంలో వెళుతూ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందటానికి స్మృతి కొన్ని మార్గాలు చెప్పింది. అవి నాకేం అర్థం కావట్లేదు స్వామి. ద్విజకుల విహితే బ్రహ్మ మార్గే సుసారే
ఆత్మ సాక్షాత్కారాన్ని పొందేటటువంటి మార్గాన్ని వేదం ఏదైతే చెప్పిందో, 2 జన్మలు పొందమని వేదం ఏదైతే చెప్పిందో అది నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు స్వామి. నాస్తాధర్మే విచార శ్రవణ మననయోహో కిం నిదిధ్యాసితవ్యం అంటున్నారు. అంటే ఇక్కడ శంకర్ల వారు ఏం చెప్తున్నారంటే, మనిషి 2వ జన్మను పొందాలంటే, అంటే మంచి మార్గంలో పయనిస్తూ మానవ జీవనం యొక్క పరమార్థాన్ని చేరుకోవాలంటే శ్రవణ మనన నిధిధ్యాసనాలను పాటించాలని శంకర్ల వారు చెప్తున్నారు. శ్రవణం అంటే మంచి విషయాలు వినటం, మననం అంటే మంచి విషయాలు అలా స్మరించుకుంటూ ఉండటం, నిధిధ్యాసనం అంటే ధ్యానం చేసుకుంటూ ఉండటం. ఈ శ్రవణ మనన నిధిధ్యాసనాల ద్వారా మంచి మార్గంలోకి వెళుతూ 2వ జన్మలోకి వెళుతూ జీవితాన్ని చరితార్థం చేసుకోవాలని చెప్పారు కదా, అవి కూడా నాకు సరిగ్గా తెలియటం లేదు స్వామి. ఇవన్నీ కూడా నేను చేసిన పాపకర్మల వల్ల అయి ఉండొచ్చు, నా పూర్వజన్మ ఫలం వల్ల అయి ఉండొచ్చు, లేక వేరే ఏ ఇతర కారణాల వల్ల అయినా అయి ఉండొచ్చు. అందువల్ల ఆ కారణాలన్నిటి వల్ల నేను మంచి మనిషిగా మారలేకపోతున్నాను, నా జీవితాన్ని సార్థకత చేసుకోలేకపోతున్నాను. కాబట్టి నువ్వు దయచేసి నేను ఏవైనా తప్పులు చేసుంటే నా అపరాధాలన్నీ కూడా క్షమించి ఆ మార్గంలో నేను ముందుకు వెళ్లే విధంగా, ఆ మార్గంలో ఆత్మ సాక్షాత్కారాన్ని నేను పెంపొందింపజేసుకునే విధంగా, ఆ మార్గంలో వెళుతూ నీ ఆరాధన చేసే విధంగా నన్ను మార్పు స్వామి. అది నా తప్పు కాదు, నేను చేసిన ఏదో అపరాధం అయి ఉంటుంది. క్షంతవ్యో మే అపరాధ శివ శివ శివభోహో శ్రీ మహాదేవ శంభో అంటూ జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు ఈ 5వ శ్లోకంలో చాలా చక్కగా వివరిస్తున్నారు. మనిషి తనను తాను మలుచుకొని 2వ జన్మలోకి మారటానికి, ఆత్మ సాక్షాత్కారం వైపు అడుగులు వేయటానికి శ్రవణ మనన నిధిధ్యాసనాలతో పాటు సాధనా చతుష్టయం అని చెప్పి 4 పాటించాలి. వాటిని పాటించినట్లయితే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగగలుగుతాడు. ఆ సాధనా చతుష్టయం ఏంటంటే ఇహాముత్రార్థ ఫలభోగ విరాగం, అది 1. 2వది నిత్యానిత్య వస్తు వివేకం. 3వది శమదమాది షట్సంపత్తి. 4వది ముముక్షుత్వం. వీటన్నిటికీ అర్థం ఏంటంటే ఇంద్రియాలను నియంత్రింపజేసుకుని మంచి మార్గంలో ముందుకు వెళ్లే విధంగా మనల్ని మనం సంస్కరించుకోవాలని అర్థం. అలా మంచి మార్గంలో వెళుతూ మనల్ని సంస్కరింపజేసుకోవటానికి పరమేశ్వరుడి అనుగ్రహం కావాలి, అప్పుడే మనం అలా చేయగలం. కాబట్టి నా అపరాధాలు మన్నించి నీ అనుగ్రహాన్ని నాకు కలిగింపజేసి ఆ మంచి మార్గంలో ముందుకు వెళ్లేలాగా చేసి సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు వచ్చేటటువంటి రాగద్వేషాల వల్ల నాకు కలిగేటటువంటి అలజడులన్నీ తొలగింపజేసి మానసిక ప్రశాంతతను కలిగింపజేయి స్వామి అంటూ జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు ఈ 5వ శ్లోకంలో ఆ పరమేశ్వరుని చాలా చక్కగా ప్రార్థిస్తున్నారు. ఆ తర్వాత జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు శివ అపరాధ క్షమాపణ స్తోత్రంలో 6వ శ్లోకంలో పరమేశ్వరుని ఏం ప్రార్థించారంటే,